అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహాశివరాత్రి రోజు అద్భుత ఘట్టం పాగాలంకరణ అనాదిగా కొన్ని తరాల నుంచి వారసత్వంగా పృథ్వీ కుటుంబ సభ్యులు తీసుకొస్తున్నారు. మనతో మాట్లాడడానికి వాళ్ళు ఉన్నారు. సార్, పాగాలంకరణకి ఏర్పాటు చేసేటి ఈ వస్త్రం ఎన్ని రోజుల పాటు వేస్తారు? ఎలాంటి నిష్టమైన? ఓం నమ శివాయ. నా పేరు పృథ్వీ సుబ్బారావు. మేము శ్రీశైలంలో కొలువై ఉన్న శ్రీ బ్రహ్మ మల్లికార్జున స్వామివార్లకు మహాశివరాత్రి పర్వదినం రోజున పాగాలంకరణ కార్యక్రమం చేస్తున్నాము. మూర వెడల్పున 300 మూర పొడవున ఉన్న తెల్లని వస్త్రమును నియమనిష్టలతో కార్తీక మాసం మొదలుకొని మహాశివరాత్రి ముందు వరకు ఈ యొక్క తలపాగా తయారు చేస్తాము. మేము ఈ తలపాగా దేవస్థానం వారికి అప్పగించి పండుగ రోజున శిఖరము నుండి నవనందులకు ఈ యొక్క పాగాలంకరణ కార్యక్రమం చేస్తున్నాము. ఈ పాగాలంకరణ కార్యక్రమం తర్వాత స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది. ఇది చాలా వీణుల విందుగా హిందూ సాంప్రదాయంలో జరుగు ఒక వివాహ తంతు కారణంగా మేము చెప్పగలము. 3 తరాల నుండి ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ప్రస్తుతం నేను మా తండ్రి గారి వల్ల అంటే స్వల్ప అనారోగ్య కారణాల వల్ల నేను ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాను. నేను ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా భావిస్తున్నాను. అలాగే స్వామివారి ఆశీస్సులు నాకు కలగాలని, స్వామివారి అమ్మవారి ఆశీస్సులు ఇంకా మెండుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. చెప్పండి, ఇప్పుడు ఈ పాగాలంకరణ తయారు చేసేందుకు ఎన్ని రోజులు పడుతుంది? ఎంత సమయం తీసుకుంటుంది? సుమారు 100 రోజులు పడుతుంది. అంటే పూర్వం 365 రోజులు ఒక సెపరేట్ మగ్గం పైన తయారు చేసేవారు. కానీ కొన్ని అనివార్య కారణాల వలన వృత్తిపరంగా మేము సెపరేట్ మగ్గం పైన తయారు చేసేవాళ్ళం. ఇప్పుడు అలాంటిది కాకుండా మేము ఒక 100 రోజులు పెట్టుకుని కార్తీక మాసం మొదలుకొని మహాశివరాత్రి ముందు వరకు ఈ యొక్క పాగాను తయారు చేస్తాము. మేము ఓన్లీ చేనేత మగ్గం పైన మాత్రమే తయారు చేస్తాము. కొంతమంది భక్తులు మరమగ్గాల పైన తయారు చేసుకొని తీసుకొని వస్తున్నారు. అలాంటివి కొన్ని ఖండించదగిన విషయాలు. దేవస్థానం వారు వీటిని గమనించాలని మేము కోరుకుంటున్నాము. ఎలాంటి నిష్టలు పాటిస్తారు ఈ పాగాలంకరణకు సంబంధించిన వస్త్రం తయారు చేసేటప్పుడు? మేము మాలధారణ ఎలాగైతే దీక్ష చేసి ఎలాగైతే స్వామివారి అనుగ్రహం పొందుతారో అలాగే మేము ఉపవాస దీక్షతో నియమనిష్టలతో మేము ఈ వస్త్రాన్ని తయారు చేస్తాము. పాగాలంకరణ సమయంలో ఎలాంటి వాతావరణం ఉంటుంది ఇక్కడ? శ్రీశైలం మహాక్షేత్రం ఒక జ్యోతిర్లింగ క్షేత్రం. 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటైన జ్యోతిర్లింగ క్షేత్రం. ఈ యొక్క క్షేత్రంలో మనము అలా ఒక క్షణము కళ్ళు మూసుకొని స్వామివారిని ధ్యానించినా చాలు మనకు సకల శుభాలు, మనకు అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి. అలాగే స్వామివారిని ఒక్క క్షణము ఓం నమ శివాయ అనే శబ్దముతో ఈ పరిసరాలు మొత్తం కూడా ధ్వనించగానే మనలోని శరీరంలో ఉన్న అణువు కూడా పులకిస్తుంది. అలాంటి భావన కలిగిన ఈ యొక్క జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మేము ఈ కార్యక్రమం నిర్వహించుటకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. స్వామి అమ్మవారి యొక్క కృపా కటాక్షంలో మా పైన ఇంకా మరిన్ని మెండుగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. పాగాలంకరణ ఘట్టం మొత్తం ఎంత సమయం పడుతుంది? సుమారు 2 గంటల సమయం పడుతుంది. ఇది రాత్రి 10 గంటల నుండి 12 గంటల మధ్యకాలంలో లింగోద్భవ సమయంలో మాత్రమే స్వామివారి కళ్యాణానికి ముందుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ఇది. ఈ సాంప్రదాయం మీ కుటుంబానికి ఎందుకు వచ్చిందని భావిస్తున్నారు? పూర్వం మా తాత ముత్తాతలు కాలినడకన అంటే ఎలాంటి రాకపోకలకు మార్గంలో లేని సందర్భంలో రాకపోకలు క్షేత్రం శ్రీశైల క్షేత్రం శివస్వామిని దర్శించడం కోసం మా పెద్దలు కాలినడకన వచ్చేవారు. అలాంటి సందర్భాలు మా పెద్దలు పూర్వం చెప్తూ ఉండేవాళ్ళు. అలాగా ఈ కార్యక్రమాన్ని దక్కడం అలా జరిగి ఉందని మా పెద్దలు చెప్పారు. మా తాత ముత్తాతలు అందరూ కూడా ఇలాగా పుణ్యక్షేత్రాన్ని దర్శించి మరలా మా గ్రామం చేరితే వారిని అంటే మంగళ వాయిద్యాలతో స్వాగతం పలుకుతూ వారు ఇంకా జీవితకాలం ఇంకా మరిన్ని క్షేత్రం దర్శించుకోవాలని వారిని అలా భావించి గ్రామానికి తీసుకెళ్లేవారట. అలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది. మీరు ఎంతమంది అన్నదమ్ములు? మీకే ఎందుకు ఈ అవకాశం వచ్చింది?
అంటే మా తాత ముత్తాతల పూర్వం ఒక కుటుంబంలో 4-5 అన్నదమ్ములు అట్లా ఉండేవాళ్ళు, ఒకే తల్లి తండ్రికి. అలాగా మా తాత వాళ్ళు 4 అన్నదమ్ములు, మళ్ళా మా నాన్న వాళ్ళు 4 అన్నదమ్ములు. అట్లా నేను వచ్చేసరికి నేను ఒక్కడే. అయితే మా బాబాయ్ పిల్లలు వాళ్ళంతా ఉన్నారు ఇక్కడే. వాళ్ళు కూడా వారి సహాయంతో నేను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. అలాగే స్వామివారు దేవస్థానం వారు మాకు ఇలాగే సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. అంటే మన బ్రహ్మోత్సవాల ప్రారంభమైన తర్వాత ఎలాంటి నిష్ఠతో ఉంటారు? బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యేప్పటి నుండి కాదు, మేము ఈ పాగా వస్త్రమును తయారు చేసేప్పటి నుండి కూడా ఇలాగే ఉపవాస దీక్షతో స్వామివారి శివనామ స్మరణతో మేము కొనసాగిస్తూ స్వామి స్మరణతోనే జీవిస్తూ ఉన్నాము. మీరు చెప్పండమ్మా, మీ కుటుంబానికి ఈరోజు మొదటిసారిగా అవకాశం వచ్చింది, ఎలా ఏమనుకుంటున్నారు? రెండోసారి మా అవకాశం వచ్చినందుకు మా తాతలు గారుగా వాళ్ళ తాతల గారి 4వ తరం ఇచ్చినందుకు మా అదృష్టము, వాళ్ళ అదృష్టం కూడాను. మేము అందరం వస్తున్నందుకు మా అందరి అదృష్టము, మా పెద్దలు ఇచ్చిన ఆశీస్సుల వల్ల మేము రాగలుగుతున్నాము సార్. మా పెద్దలు మేము కూడా పృథ్వీ వాళ్ళ మా పెద్దలు చేసిన పుణ్యబలం వల్ల మాకు దక్కింది. మా పెద్దలు ఆడు ఒంటిపూట భోజనం తిని నేల పడకను పూసుకొని కాలినడకన ప్రకాశం జిల్లా నుంచి నేసుకొని వచ్చేవాళ్ళు. అక్కడ జాండ్రపేట గ్రామం నుంచి అట్లా ఇక్కడ దాకా వచ్చి అలాంటి భాగ్యము మా కుటుంబానికి దక్కినందుకు మేము అది దేవాంగ కులము చేనేత కులము నిన్న మా కుటుంబానికి దక్కినందుకు మేము చాలా ఆనందంగా పడుతున్నాము. ఇట్లాంటి అవకాశము అందరికి మా కుటుంబంలో మేము అందరం కూడా సంతోషంగా ఉంటున్నాము. మేము 150 సంవత్సరాల నుంచి మా నాన్నగారు మా తాతగారు మేము మా పిల్లలు ఇంచుమించు 200 సంవత్సరాలు కాలినడకతో ఆ రోజు వచ్చేవారు. తూతికి మళ్ళీ ఫ్యామిలీ 40 కుటుంబాలు కూడా స్వామివారి పాగాతో బ్రహ్మాండంగా గొప్పగా వెలుగా పెద్ద ఆఫీసులుగా ఇప్పటికి కూడా పాగా కోసం 35 లక్షలు సెట్ కట్టించి ఓన్లీ పాగా కోసం ఉంచి మేము అహోరాత్రులు కష్టపడుతున్నాం. మేము బ్రహ్మాండంగా ఉన్నాం. శ్రీశైలం మల్లికార్జున స్వామి బ్రహ్మాండ దేవత. తూతిక మల్లయ్య గారు అంటే శ్రీకాకుళం జిల్లా అంటే విశాఖపట్నం నుంచి నడిచి వచ్చేవారు ఆ రోజుల్లో. ఈరోజు వాళ్ళు మనవలు మేము. మల్లయ్య గారు, శ్రీరాములు, లక్ష్మణరావు 5 బిడ్డలు, ఒక కూతురు మల్లయ్య గారికి. వాళ్ళ ఫ్యామిలీలో మేము ఇంచుమించు 150 మంది సంపద. ఈరోజు హై ఫ్యామిలీ అంతా కూడా. వాళ్ళుగా మా మేనత్ కొడుకు ఒక్కడే మేనత్. ఆయన బ్రహ్మాండంగా ఉన్నాం స్వామి దేవల్ల. అన్న వస్తువులు నోట్లేదు, ఆ స్వామివారి దేవాళ్ళు అనుకున్నాం. జై నేను కృష్ణా జిల్లా నుంచి పాగా వేసుకుని తీసుకొచ్చాను. ఎక్కలకోట సుబ్రహ్మణ్యం అని నేను. ఇది 6వసారి. ఏంటి స్వామివారి కృప వల్ల ఏంటి మాకు అన్ని విధాల హాయిగానే ఉంది సంసార జీవితాల్లో. పోతే ఈ వంశం పృథ్వీవుల వంశం కలకాలం ఉండాలి, ఈ పాగా చుట్టాలి. ఏంటి వాళ్ళు ఉన్నంతకాలం ఈ పాగా ఎన్నో శతాబ్దాల నుంచి వస్తుంది ఇది ఈ కార్యక్రమం శ్రీశైల మల్లేశ్వర స్వామిది. అందుకు గాను వాళ్ళ కృతజ్ఞతలు చెప్పి ఈ కార్యక్రమం దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. పాగాలంకరణ కోసం సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి భక్తులు ఉన్నారు. అయితే తరతరాల నుంచి ఈ ఒకవైపు పాగాలంకరణగా తయారు చేసేటువంటి కుటుంబం పృథ్వీ అయితే తనకు ఆరోగ్యం బాగలేనందువల్ల రెండోసారి తన కొడుకు వారసత్వంగా మరి ఆ బాధ్యతను తీసుకునే పరిస్థితి. ఈ పాగాలంకరణ ఘట్టము సుమారు 2 గంటల పాటు అర్ధరాత్రి వరకు జరిగేటువంటి ఘట్టము. ఆ తర్వాత కళ్యాణ మహోత్సవంతో శివరాత్రి యొక్క ఉత్సవాలు ముగిస్తాయి. ఈ ఘట్టం చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి తెలంగాణ టు మహారాష్ట్ర, కర్ణాటక, ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలించేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, RTV శ్రీశైలం నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.